మహానాడు చరిత్రలో సరికొత్త అధ్యాయం. ఇంధన పొదుపును ఆచరణలో చేసి చూపించిన హైబ్రిడ్ విధానం. ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు మహోత్సవంలా జరిగిన మహానాడు వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు ఎన్నికైన తర్వాత జరిగిన తొలి మహానాడు వేడుక 3 రోజుల సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా నా దేశం నా బాధ్యత అని చాటి చెబుతూ 2 రోజుల హైబ్రిడ్ మోడల్లో నడిచింది. బాధ్యత కలిగిన పార్టీగా మహానాడ్ని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ 2 కలిపి నిర్వహించుకుంటున్నాం. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా పార్టీ అధిష్టానం, ముఖ్య నేతలు హాజరు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుండి నాయకులు, కార్యకర్తలు వర్చువల్గా పాల్గొన్నారు. మొదటి రోజు మహానాడులో మహిళా శక్తికి పెద్దపీట వేసి చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్, స్త్రీ శక్తి తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. కార్యకర్తే అధినేత అనే మాటలకు అసలైన అర్థాన్ని చెబుతూ కార్యకర్తలకు సభలో సముచిత గౌరవాన్ని కల్పించారు. అన్న ఒక సాధారణ కార్యకర్త స్పీచ్ ఇచ్చి వెళ్తుంటే 70 మంది వస్తే 70 సార్లు లెగిసి మీ యొక్క కుర్చీ మాకు ఇచ్చి మమ్మల్ని సార్ పక్కన కూర్చోబెట్టి మాకు ఎంతటి గౌరవం ఇచ్చినందుకు అన్న నాకు తెలిసి బహుశా ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకి ఎంత ఇచ్చిన గౌరవం మేము ఎక్కడ చూడలేదన్న. తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే మీకు తగిన గౌరవం దక్కుతుంది అనటానికి నేనే ఒక నిదర్శనం. 2వ రోజు మహానాడులో ముఖ్యంగా తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. ప్రజా సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధిని వేగవంతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే సంస్కరణలు ఎప్పుడైనా చేసినా సరే కేవలం పేపర్ల వరకో, ఫోటోల వరకో, లేకపోతే నామమాత్రానికోనే కాదు. ఆ సంస్కరణ గ్రామీణ ప్రాంతాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సామాన్య పౌరుడికి ఏ రకంగా అది ప్రభావం చూపుతుందన్న ఆలోచనతోనే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నాం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక తీర్మానాలను మహానాడులో ఆమోదించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తే ఆర్థిక సంక్షోభాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం, ధరల నియంత్రణ తదితర అంశాలపై కీలక ప్రతిపాదనలు చేసి ఆమోదించారు. ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నా దేశం నా బాధ్యత అనే స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్ని అందిపుచ్చుకొని భారతదేశం ఒక అద్భుతమైన శక్తిగా తయారయ్యేదానికి తెలుగు జాతి భాగస్వామ్యం కూడా చాలా అవసరం అని చెప్పి ఈ మహానాడు భావిస్తూ ఉంది. జెన్జీలకు, జెన్ ఆల్ఫాలకు మహానాడులో ప్రత్యేక స్థానం కల్పించారు. టీనేజర్స్కి, జెన్జీకి, ఆల్ఫా జెన్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. బెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని
అనుసంధానం చేస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్తో పాటు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, తెలంగాణ, అండమాన్ ప్రాంతాల తెలుగుదేశం ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించారు. మహానాడు వేదికకి మేము అక్కడ లేకపోయినప్పటికీ కూడా జూమ్లో మాకు ఈ అవకాశం కల్పించి నందుకు ముందుగా మీ అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రజాప్రతినిధుల చేతనే రాష్ట్ర ప్రగతికి, పార్టీ బలోపేతానికి దోహదపడే వివిధ అంశాలపై 20కి పైగా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, చీరల పంపిణీ వంటి అనేక స్ఫూర్తివంతమైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సాధారణంగా మహానాడు వేడుకలకు దాదాపు 2 నుండి 3 లక్షల మంది పార్టీ శ్రేణులు హాజరవుతుంటారు. కానీ 2 రోజుల హైబ్రిడ్ మహానాడు వేడుకల్లో 25 లక్షలకు పైగా కేడర్ వర్చువల్గా పాల్గొన్నారు. ఇది తెలుగుదేశం శ్రేణుల ఐక్యతకు, నిబద్ధతకు అద్దం పడుతుంది. పార్టీ పురోభివృద్ధికి సహకరిస్తూ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఈ 2 రోజుల్లో 25 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందజేశారు. పార్టీ శ్రేణులను ఏకం చేయడంలో, పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత కల్పించడంలో, టెక్నాలజీ వినియోగంతో తెలుగుదేశాన్ని నడిపించడంలో ఇలా ప్రతి దశలోనూ నారా లోకేష్ మహానాడులో తనదైన ముద్ర వేశారు. పసుపు జెండా పవర్ను ప్రపంచానికి చాటి చెప్పారు.